ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పుడు దాన్ని బలమైన గొలుసుతో కట్టేస్తారు. అది విడిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది, కానీ దాని శక్తి సరిపోదు. అందువల్ల ఆ గొలుసును ఆ ఏనుగు తెంచుకోలేకపోతుంది. కొన్నాళ్లకు ఆ గొలుసు నుండి తనను తాను విడిపించుకోలేనని ఏనుగు తన ప్రయత్నాలను మానేస్తుంది. ఎప్పటికీ తాను ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోలేను అనుకుంటుంది. ఆ తరువాత మావటివాడు ఆ గొలుసును తీసివేసి ఒక తాడుతో ఆ ఏనుగును కట్టేస్తాడు. ఆ ఏనుగు ఆ తాడును కూడా తాను తెంచుకోలేనేమో అని ఆ బంధకాల్లోని బంధించబడి ఉంటుంది. మనలో కూడా చాలా మంది అంతే. నాకు రాదు, నేను చేయలేను, ఇది కష్టం, ఇది నా వల్ల కాదు, ఈ సమస్యను జయించలేను అనుకుంటూ భయాలకు బందీలైపోతాం. ప్రయత్నిస్తే మీ భయాలనే గొలుసులను అవలేలుగా ఛేదించగలరు. కానీ ఆ ఏనుగు తాను కలిగి ఉన్నటువంటి ఆ బంధకాల వల్ల తన బలమేంటో మర్చిపోయి తన బలహీనపడింది. అలాగే నువ్వు కలిగి ఉన్నటువంటి బలహీనతల్లో నీ బలాన్ని మర్చిపోకు. ఆ బలహీనతను జయించి విజయాన్ని సాధించు.